హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అతిగలించబడిన 2026వ సంవత్సరంలో 2వ మాసమైన ఫిబ్రవరి మాసము, ఈ మాసానికి గల ఆఖరి ఆదివారం దినమైన 22వ తేదీ ఉదయకాల సమయంలో జీవము కలిగిన దేవాది దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధ సముఖాన్ని ప్రేమించి వచ్చినటువంటి దేవుడికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతో మంది సమయాన్ని చూడని వారు ఉన్నారు, రోజును కూడా చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనల్ని ప్రేమించి, మనల్ని కనికరించి, తన వాత్సల్యతను మన ఇళ్లను కనపరిచి మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడిపింపును బట్టి జీవం కలిగిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగా, మనపక్షవారంగా ఉండాలని మనల్ని ప్రేమతో కోరుతున్నాం. ఆమేన్. సమయంలో ఈ భూమి మీద మన పట్ల ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. ఈ వారంలో మనకు బుధవారము, శుక్రవారం ప్రార్థన కూడిక ఉంటుంది. 7 గంటల నుంచి దేవుని బిడ్డ ఖర్చుకొనింది. దేవుని ఆశీర్వాదాలు పొందండి. అదేవిధంగా కోరుతున్నాం. వచ్చే ఆదివారం మనకు 1వ తేదీ వస్తుంది. ఈ సంవత్సరం పుట్టి 1వ తేదీని మీకు మళ్ళా మరి ఇవ్వబడుతుంది. జనవరి పుట్టిన 1వ తేదీ ఇచ్చాము. ఈ నెల 1వ తేదీ మళ్ళా కార్యక్రమం మనకు సంఘంలో జరిగింది. వచ్చే నెల 1వ తేదీ ఆదివారం వస్తుంది. 1వ తేదీ మనకు పరిశుద్ధ ఆరాధన, పరిశుద్ధ బల్ల కూడా ఉంటుంది. నేను మీరు కలుసుకునండి, ఏమి అవసరాలు పొందండి. విశేషంగా నేను వెళ్ళారా 1వ తేదీ సాయంత్రము మన సంఘ సాహసంలో ప్రభులో వెళ్తున్న ప్రభుడులు పెద్దలు నాగేశన్న గారు, సులేశనమ్మ గారి కుటుంబస్తులు ఇక్కడనే పక్కలో స్థలం తీసుకున్నారు. అక్కడ చక్కని ఇల్లు కట్టుకోవడానికి ప్రభు సాయం చేశాడు. దేని పిల్లల యొక్క గృహ ప్రతిష్ఠ ఆరాధన కోరిక 1వ తేదీ సాయంత్రము జరుగుతుంది. ఆ ప్రార్థన ఇక్కడే మందిరంలోనే, అక్కడ స్థలం లేదు కాబట్టి ఆ ప్రార్థన కోరిక మందిరంలోనే జరుగుతుంది. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు కూడా కలుసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే మన సంఘ సాహసంలో ప్రభులో ఎత్తున్నటువంటి ప్రభుడేలు మర్చిపోతూ యాకోబు, మరియమ్మ కుటుంబస్తులు జన్మిల్లారా మన సంఘ సాహసంలో కొన్ని సంవత్సరాలు ప్రభులో మనతో ఉండి ప్రభుని ఆరాధించి ప్రభులో ఎదిగిన బిడ్డలు దేవుడు వారిని ఆశీర్వదించి ప్రతిపక్క ప్రాంతంలో మంచి స్థలాన్ని తీసుకోవడానికి, ఆ స్థలంలో మంచి గృహాన్ని కట్టుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఆయన బట్టి పైన ఆదివారం అక్కడ ప్రార్థన జరగడం జరిగింది. జరిగిన మనము ఈ సంఘ సమావేశంలో చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి, వీళ్ళ ఉపవాస ప్రార్థన కావచ్చు, మనం వాళ్ళ కొరకు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి, మరి దేవుడు మాకు ఇంత సహాయం చేసినారని చెప్పి వారు దేవునికి కృతజ్ఞతగా దేవునికి 5,000 రూపాయలు కానుక పంపించారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించలాగా మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీ అందరి ప్రార్థన వల్లనే ఈ కార్యం జరిగింది. మన సంఘంలో జరిగే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మేము మా కనులారు మేము చూసినాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందరి పెట్టి కృతజ్ఞతగా ఈ కాలంగా వాళ్ళు పంపించారు. ఆమేన్. ఇంకా బలపరచులాగా మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. మరి హాస్పిటల్లో ఉన్నటువంటి అన్నగారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఒక మంచి విడుదలను, ఒక మంచి స్వస్థతను దేవుడు దయచేలాగా ఎక్కువగా ప్రార్థన చేయమని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు ఈ మాసము మొదలుకొని నేను దేవుడి వాక్యము 4 ఆదివారాలు 4 రకాలైనటువంటి
3 ఆదివారం 3 రకాలైనటువంటి సందేశాన్ని మీకు అందించడము జరిగింది. ఒకటో తేదీ పిల్లరా మరి వాగ్దానం సందేశముగా దేవుడు శాశ్వతుడైన వాడు, మనకు శాశ్వతమైన నివాస స్థలము ఆయనే. దేవునిది మనకు నివాస స్థలము. ఆయన మనకు మన శత్రువులను వెదగొట్టి మనకు అపాయములో మన ఆపత్కాలంలో మనం నమ్ముకున్న తగిన సహాయుడని, ఆయనే మనకు ఆశ్రయమని, ఆయనే మనకు నిత్యము తోడుగా ఉండే దేవుడని చెప్పి వాగ్దానంతో కూడినటువంటి సందేశము మీకు అందించడము జరిగింది. హల్లెలూయా. ఇంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మనము కూడా ప్రేమించాలని చెప్పి దేవుని వాక్యము చెప్పడము జరిగింది. 8వ తేదీ ఆదివారము దేవునికి దూరంగా ఉండగాకండి, దేవుని యొద్దకు రండి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మీకు పంచుకోవటము జరిగింది. చాలా మంది దేవునికి దూరంగా ఉంటున్నారు. అలా ఉండగాకండి, మందిరానికి వచ్చి కూడా దేవునికి దూరంగా ఉంటున్నారని చెప్పి దేవుని ఎందుకు రమ్మని చెప్పి దేవుని వాక్యము 8వ తేదీ మీకు అందించడము జరిగింది. పోయిన ఆదివారము 15వ తేదీ ఆదివారం దేవుని యొద్దకు వచ్చినటువంటి దేవుని ప్రజలు దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి, లోకం వైపు చూడగాకండి. లోకములో పాపం ఉంది, లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం ఉంది. లోకం వైపు చూస్తే అపవాది కొన్ని కోరికలు మనసులో పెడతాడు, ఆశలను రేపుతాడు. దాని ద్వారా మనం దేవునికి దూరం అయిపోతాము. కాబట్టి దేవుని వైపు చూడండి, మీ కనులెత్తి. అక్కడి నుంచే మనకు ఏది రావాలన్నా, ఏ ఆశీర్వాదం రావాలన్నా, ఏ మేలు కలగాలన్నా, ఏ సమాధానం మనం పొందుకోవాలన్నా దేవుడే మనకి ఇవ్వాలి అని చెప్పి దేని పిల్లలు దేవుని యొక్క వర్తమానము మీకు అందించడము జరిగింది. ఈ యొక్క సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్ ఉంది. ఎంతమందికి ఉంది సెల్ ఫోన్? సెల్ ఫోన్ లేనట్టు వారు ఎవరు ఉన్నారు? చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్ కావాలి. చిన్న పిల్లలు కూడా, పుట్టిన పిల్లలకు కూడా ఏం కావాలా? సెల్ ఫోన్ కావాలి. ఇది మన జీవితాలకి, ప్రతి ఒక్కరి జీవితానికి అలవాటు పడినటువంటి ఒక సాధనముగా మారిపోయింది. ఇది లేకుండా కూడుజీ లేకుండా ఉంటారు, కానీ ఇది లేకుండా ఉండలేదు. ఏది? ఈ సెల్ ఫోన్ లేకుండా. అంతగా ఒక మానవుడి యొక్క జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఒక వస్తువు ఏంటంటే ఈ సెల్ ఫోన్ మాత్రమే. హల్లెలూయా. ఈ సెల్ ఫోన్ లో మనం ఫోన్ చేస్తాం, నేరుగా మీకానికి వస్తుందా? రింగు లేదు, పైకి వెళ్ళి దాని తర్వాతనే మీ దగ్గరికి వస్తుంది. ఆయన పైన ఏముంది? ఆ సాటిలైట్ ఏముంటది, ఆడ ఒకటి ఉంది. అక్కడికి ఈ ఈ మెసేజ్ ఆడికి పోయిన అక్కడి నుంచి ఎవరి దగ్గరికి పోవాలనో ఆ రింగు అక్కడి నుంచి అది పంపించడమో జరుగుతుంది. కాబట్టి ఏది రావాలన్నా, ఏది దొరకాలన్నా, ఏది మనకు కలగాలన్నా, ఏది పిల్లలు ఎక్కడి నుంచి రావాలంటే దేవుని యొద్ద నుండి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా, మేలు కలగాలన్నా, కుంగిన వారు లేపబడాలన్నా
ఎక్కడికి రావాలి? దేవుని ఎందుకు రావాలని చెప్పి దేవుని వాక్యము నీకు బోధించడము జరిగింది. దేవుని ఎందుకు వస్తే కష్టాలే రావా, ఇబ్బందులే రాదా అంటే వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వస్తుంది, రాకుండా బాధ అందరికి వచ్చినట్లే వస్తుంది. ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి మానవాళికి ఏ సమస్యలు వస్తాయో, ఏ కష్టాలు వస్తాయో, ఏ అపాయాలు వస్తాయో, ఏ పోరాటాలు వస్తాయో, ఏ నిందలు వస్తాయో, ఏ ఇబ్బందులు కలుగుతాయో, ఇవన్నీ కూడా దేవునిని నమ్మిన వారికి కూడా వస్తుంది. దేవుని యొక్క విశ్వాసం వచ్చిన వారికి కూడా వస్తుంది. దేవుని యొక్క అడుగుజాడలో జీవించే వారికి కూడా ఆ సమస్యలు అనేది వస్తుంటది. అయితే వస్తుంది కానీ అది నిలిచిపోదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తమిళ్లో ఒక మంచి మాట ఉంది, రజనీకాంత్ చెప్తారు. రజనీకాంత్ అంటే గురించి తెలిసిన ఎవరికైనా? రజనీకాంత్ ఎవరికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. మా బాధ్యత నంగవయ్యాని, నువ్వు నంగవయ్యా, నీకేం తెలియదు. ఎవరికి మిమ్మల్ని కాదు, నన్ను. డైలాగ్ ఏదో సినిమాలు డైలాగ్ మాట్లాడతారు. ఆండవరు நல்லவங்களே சோதிப்பார், ஆனா கைவிட மாட்டார். கெட்டவங்களுக்கு நிறைய கொடுப்பார், ஆனா கைவிட்டுறாரு. దేవుని ప్రజలకు శోధన అనేది వస్తుంటది, కష్టాలు అనేది వస్తుంటది, ఇబ్బందులు అనేది వస్తూ ఉంటది, ఇరుకులు అనేది వస్తూ ఉంటది. అయితే ఆపత్కాలంలో దేవుని బిడ్డలారా నమ్ముకొని తగిన సహాయకుడుగా ఆయన ఉంటాడు. ఆయన ప్రజలను ఆయన చేయి విడిచే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చేయి విడవుడన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మా ఒక్కరాట కొంచెం పిల్లలు వెనకని తీసుకోండి, బయటకు తీసుకోండి, ఏడ్పించి కాకండమ్మా. ఉదాహరణకి ఒక పడవలో యేసు ప్రభువారి శిష్యులు వెళ్ళిపోతున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవకే వచ్చిందంటే అలలు వచ్చింది, తుఫాను చెలరేగింది, అన్ని కూడా ఆ పడవ మీదకే వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయనేమో దేనికి లేరా ఎక్కడున్నాడంటే ఆ పడవ యొక్క అమరమున పడుకొని ఉన్నాడు. అది మార్క్స్ సువార్తలో మనం చూస్తే మనం గమనించగలుగుతాం. చూడండి, మార్క్స్ సువార్త 4వ అధ్యాయము 35, 4వ అధ్యాయం 35, 36, 37, 38. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పట్టివేసి ఆయన ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరి కొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి బోధకుడా
మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదని. హల్లెలూయా. ఆయన ఉన్న ధోనిలోనే అలలు కొట్టింది, తుఫాను వచ్చింది. దేనికి లేదు, ఆయన ఉన్న ధోని మీదనే అలలు కొట్టినట్లుగా, ధోని నిండిపోయినట్లుగా, ఆ ధోని అమరములో ఆయన తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఏం కలిగిందంటే భయం కలిగింది. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్తే మనం చూడగలుగుతున్నాం. అంటే వాళ్ళు ఆయన అద్భుతాలు చూసినప్పుడు కూడా, ఆయన చేస్తున్న ఎన్నో కార్యాలు, ఆయనతో ఉండి ఆయన కార్యాలు చూసినప్పుడు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. ఆయన లేచి ఆ గాలి తుఫానులను గద్దించినప్పుడు అవన్నీ ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడంటే, ఆయన నమ్మిన ప్రజలు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ విశ్వాసములో నుంచి తొలగిపోకూడదని ఉద్దేశంతో. ఆమేన్, హల్లెలూయా. దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసములో నుంచి తొలగిపోకూడదు. ఆ దేవుని మీద ఆనుకొని ఆ దేవుడు అద్భుతాలు చేస్తున్న నమ్మకంతో ముందుకు సాగాలన్న ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా రాసి ఉంచడం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. కాబట్టి దేని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమున మీకు తెలియపరిచే మాటలు ఏమిటంటే, కష్టాలు రాకుండా మానవు, అభ్యంతరములో రాక మానవు అని దేవుడి వాక్యం బోధిస్తుంది. సమస్యలు రాక మానవు, ఏదో ఒక పోరాటం రాక మానవు, ఏదో ఒక బలహీనత రాక మానదు, ఏదో ఒక సమస్య రాక మానదు. దేని బిడ్డలారా, ఏదో ఒక నింద రాక మానదు, ఏదో ఒక అవమానము రాక మానదు, అది వచ్చే తీరుతుంది. అయితే దేవుని మీద దేని బిడ్డలారా మన విశ్వాసం ఉంచి అన్ని ఆయన చూసుకుంటారని చెప్పి ఆయన మీద ఆనుకొని ముందుకు సాగినట్లయితే ఆయన మనల్ని నమ్మదగిన సహాయకుడిగా ఉండి మనల్ని కాపాడటానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన సమస్యల నుంచి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. మన యావత్ బాధల నుంచి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. మనం రక్షించగలిగిన సామర్థ్యము ఆయన దేవుడిది. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా కొనసాగే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే ఎన్నో కార్యాలు మన పరిశుద్ధ లేఖనంలో మనం చూడవచ్చు. ఎన్నో విషయాలు ఆయనతో సహవాసం చేసిన వాళ్ళకే సమస్యలు వచ్చినాయి. ఆయనతో ఉన్నవారితో ఆయనతో కూడా ఉన్నవారికే తెలిపినారా ఎన్నో పోరాటాలు వారు ఎదుర్కొన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని కాపాడినట్లుగా, దేవుడు వారిని రక్షించినట్లుగా, వారి జీవితంలో అద్భుతాలు ఆయన వారికి చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ధైర్యం ఉండు. కష్టాలు వస్తుందా? నరకానికి చూస్తున్నావా? భయపడగా దేవుని నీతో కూడా ఉన్నాడు. దేవుని విశ్వాసం ఉంచు. కష్టాల నుంచి భయపడగాకు. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. నీ అపాయములో నిన్ను కాపాడగలిగిన దేవుడు. ఆయన మీద ఆనుకో. ఆయన నిన్ను దీవించిన గాక, ఆయన ఆశీర్వదించిన గాక, ఆయన నిన్ను బలపరిచిన గాక, ఆయన తన మేలుతో నిన్ను తృప్తిపరచును గాక. కొట్టండి, కోటి దేవుని అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
భయపడగాకండి, ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి. ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆ దేవుడు, నా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనను దీవించునుగాక, ఈ అబ్బాయిలో నిన్ను కాపాడునుగాక, ఆయనకు ఒక మంచి విడుదలను దయచేయునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఏదో ఒక సంశయ వస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేనికి లేక శరీరం కాబట్టి కొంత భయం వస్తుంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని వైపు చూడండి. కృష్ణ గారు అన్నట్లుగా ఒకసారి చెప్పినా కదా, కొండల వైపు చూడండి. ఆమేన్. పాడమా, ఈసారి పాడమా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా.
కీడు వెనకాల ఒక మేలు ఉంది అంటారు పెద్దలు. అమ్మా అది ఎంతమందికి తెలుసో తెలియదు నాకు తెలియదు అంటారు పెద్దలు. ఒక మంచి వెనకాల ఒక కీడు ఖచ్చితంగా ఉంటుంది. రాత్రి అనేది ఉన్నప్పుడు పగలు అనేది ఖచ్చితంగా ఉండదు ఉంటది. రాత్రి చీకటి దేని సాదృశ్యము? శ్రమలకు సాదృశ్యం, సమస్యలు పోరాటాలకి సాదృశ్యం. ఆ చీకటి అట్నే ఉంటుందా? ఆటోమేటిక్ మళ్ళీ ఎత్తాలా తెల్లవాడుతుంది. అంటే దేవుళ్ళారా, దేవుళ్ళో ఎదిగే దేవుని ప్రజలకి, దేవుని ముందు విశ్వాసం ఉంచిన దేవుని ప్రజలకి ఈ మధ్యాహ్నకాలం చెప్పే సమయంలో చెప్పే మాటలు ఏమిటంటే, సమస్యలు చూసి భయపడకాక. సమస్యలు వచ్చినప్పుడు ఇంకా దేవుని దగ్గరికి పోండి, ఆ దేవుని మీద ఆనుకోండి. ఏంటి సంగతి, ఇదేంటి, ఈ పరిస్థితి ఏంటి అని అడగండి. ఆమేన్. ఎందుకు వచ్చింది ఈ బాధ? ఎందుకు ఇంటి వచ్చింది ఈ కష్టము? ఈ మాట ఎందుకు వచ్చింది? అది దేవుని దగ్గర అడగండి. ఆ సమాధానం అంతా ఆయన దగ్గర నుంచి మనకు దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నకరమైన రోగము ఎవరికి వచ్చింది? హిజ్కియాకు వచ్చింది. అండి హిజ్కియా ఎటువంటి వాడు? మంచి యవ్వన కాలంలోనే ప్రభు కొరకు జీవించిన వాడు, ఒక రాజైన యవ్వన కాలంలోనే రాజభోగంలో ఉండాల్సిన వాడు. ఏంటి? రాజభోగంలో, రాజంతపురంలో మంచి ఎంజాయ్ చేస్తున్నటువంటి యవ్వన కాలంలో ఒక దేవునికి ఇష్టడుగా జీవించాలి, ఒక దేవునికి ప్రియమైన వాడుగా జీవించాలి. ఏంటి? దేవుణ్ణి హత్తుకున్నాడంట. అతని యొక్క విశ్వాసము దేని పిల్లగా అంత ముందున్న వారికి లేదంట. అటువంటి విశ్వాసము అతని తర్వాత వారికి కూడా లేదంట. అటువంటి ఒక విశ్వాసము దేని పిల్లగా ఈ హిజ్కియాకు ఉన్నదంట. అటువంటి హిజ్కియాకు ఏమొచ్చింది? దేవునితో నడిచిన వాడు కదా, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించిన వాడు కదా. మరి హిజ్కియాకు రావాల్సిన సమస్య అది సమస్య కాదు, దేవుని పిల్లగా రావాల్సిన పరిస్థితే కాదు. అయితే వచ్చింది. నువ్వు సాగు మరణపోతున్నావు, ఏంటి సంగపరుచుకొని చెప్పినప్పుడు అతను గాంటపు మళ్ళీ దేవునికి ప్రార్థన చేసినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేసిన తప్పు? నేను ఎట్లా నీ యొక్క సమూహంలో నేను ఎట్లా నడుచుకుంటున్నావు ఒకసారి పని చేసుకున్నా. ఆమేన్. హల్లెలూయా. దేవుడే ఉంటాడు అనుకుంటా నేను అనుకుంటున్నా. దేవుని వీడి మాదిరిగా నేసిండే అది వెంటనే ఎవరైతే ఏ ప్రవక్త ద్వారా చెప్పి పంపించాడో ఆ ప్రవక్తనే మరలా పంపించిన మనం చూడగలుగుతున్నా. హల్లెలూయా. రెండు రాజుల గ్రంథము 18వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవండి. కనిస్తా ఉన్నారు. 2 రాజులు 18వ అధ్యాయం 5-6 వాక్యాలు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుదీయక ఆయన మోసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి హిజ్కియాకు ఏమొచ్చిందండి? 20వ అధ్యాయం అందులోనే
మొదటి వాక్యం, ఆ దినములలో ఇస్యాకు మరణకరమైన రోగం కలుగ ఆమోదు కుమారుడును ప్రవక్తునైన యెషయా దేవుని అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు బ్రతుకు కనుక నీవు నీ ఇంట్లో చక్క పెట్టుకునమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. హల్లెలూయా. అయితే హిజ్కియా దేవుని పిల్లరా బలహీనుడు కాదు. ఆ దేవుని దగ్గర నేను ప్రశ్న వేసిన, ఆ దేవుని దగ్గరే మొదలుపెట్టిన, దేవుని పిల్లరా ఆ దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగిన. ఆమేన్. హల్లెలూయా. అతనికి మళ్ళా దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేని పిల్లరా ఈ మధ్యాహ్న కాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచే మాట ఏమిటంటే, సమస్యలు చూసి భయపడగాక, నువ్వు నమ్మినటువంటి దేవుడు, దేని పిల్ల నమ్మదగిన దేవుడు అనే సంగతిని గుర్తించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, చదవండి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మంచి మాట అది. తిమోతి రాసిన పత్రిక 2 రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక సిగ్గుపడను. చూడండి పిల్లరా, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక నేను సిగ్గుపడనంటున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము నమ్మిన వారిని మనము ఎరిగి ఉండాలి. ఆటోమేటిక్ మనకి ఏమొచ్చేస్తుంది? ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యం వచ్చేస్తుంది. నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. పాట పాడుతుంది కదా, నా దేవుడు నా దేవుడు నా దేవుడే నా యేసయ్య, ఇతరుల దేవుడు నా దేవుడు. అంతే కదా, విశ్వాస వీరుల దేవుడే నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లల సమస్యలు చూసి భయపడకండి. నేను నమ్మిన దేవుడు ఎంతైనా కూడా ఆయన నమ్మచ్చు. నమ్మదగిన వాడు ఆయన. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన ఎల్లప్పుడూ కూడా కాపాడటానికి, దేని పిల్ల రక్షించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి పరిశుద్ధ యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఎవరి మనసు నీ మీద ఆదుకును వారిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడు. ఎలాగా అతడు నీ యందు విశ్వాసం ఉంచిన వాడు. చూడండి, ఎవరి మనసు ఎవరి మనసు ఎవరి మీద అనుకోవాలా? దేవుడి మీద అనుకోవాలా?
లోకం వైపు, లోకము మీద కాదు, దేవుని మీద అనుకున్నట్లయితే ఇవన్నీ పూర్ణ శాంతి కలవాదిగా కాపాడుతారు. ఎందుకంటే అతడు ఎందు విశ్వాసం ఇచ్చిన వాడు. ఆమేన్. హల్లెలూయా. మార్తా మరియమ్మలకు ఒక సహోదరుడు ఉండేవాడు అండి. మనందరికీ తెలిసిన విషయమే. మార్తా మరియమ్మలకు ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడు పేరేంటి? లాజరు. ఏంటి? ఆ సహోదరుడు బాగలేక చనిపోయినా. ఈ సంగతి తెలిసినప్పుడు కూడా యేసయ్య 4 రోజుల దాకా అక్కడికి రాలేదు. ఏంటి పిల్లారా, ఎప్పుడు ఆ ఊరికి వచ్చిన ఎవరింటికి వెళ్ళేవాడు? వాళ్ళింటికే యేసయ్య వెళ్ళేవాడు. ఆమేన్. హల్లెలూయా. సమస్య వచ్చింది కానీ దేవుడు వారి జీవితంలో ఒక అద్భుతం చేసినాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆయన బిడ్డలు, మీరు కూడా ఆయన బిడ్డలే. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయను గాక, మిమ్మల్ని కూడా ఆయన కాపాడును గాక, మిమ్మల్ని కూడా ఆయన ఆశీర్వదించును గాక, మీ జీవితంలో ఒక అద్భుతమైన చేయను గాక. మళ్ళీ చెప్తున్నా, మరి ముందు ఒకసారి చెప్పింది, రాత్రి ఒకటి ఉంటే పగులు అనేది ఒకటి ఉంటుంది. ఒక సాధన తర్వాత ఒక మేలు అనేది ఉంటుంది. అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన, అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన వాళ్ళు దాటి వచ్చిన తర్వాత వాళ్ళకేం లేదు. చెప్పగలరా? వాళ్ళకేం లేదు. ఎందుకు కొనిగారు వాళ్ళు? ఎందుకు సరిగారు? చెప్పండి, చెప్పగలరా? ఏమ్మా పప్ప చెప్పు. ఎందుకు కొనిగిరారు వాళ్ళు? ఎర్ర సముద్రంలో ఉండే వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొన్ని లక్షల మంది దాటిచ్చారు. దాటి వచ్చిన తర్వాత కొనిగిరారు. ఏం? దేని కొరకు? నీళ్ళ కొరకు. నీళ్ళ కొరకు. తాగేదానికి నీళ్ళు లేదంట వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ నీళ్ళలో ఉండేది దాటి వచ్చింది వాళ్ళు. ఈ సంత పెద్ద సముద్రంలో కూడా దాటిపోయేసిన దేవుడు నీళ్ళేరా అని అనుకోలే వాళ్ళు. ఆడ కొనిగినారంట. ఎందుకు దేవుడు ఎందుకు రాసిచ్చాడంటే ఈ మార్గం మనం ఉండకూడదండి, మన జీవితం ఆ విధంగా ఉండకూడదని. ఇంత అవిశ్వాసులుగా మనముంటే ఆ విధంగా తయారవకూడదండి. హల్లెలూయా. హల్లెలూయా. చదువుతాడమాట, చదవండి. నిర్గమకాండము 15 వచ్చాయి. 22వ వాక్యాన్ని చదవండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు సూర్య అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనది అయినవి కనుక. అత్తమ్మ నువ్వు చదివేది బాగా దొరుకుతుందో తల్లి. సూపర్ సూపర్. వారు ఆ నీళ్లు తాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు నేనేమి తాగుతామని మోషే మీద చదువుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములైను. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు.
దేవుడు మన సంఘంలో ఏదో ఒకటి జరగక ముందు అది నా జీవితంలో నా కుటుంబ వ్యవస్థలో మొదలు జరిపి చూపిస్తుంది. ఎందుకు అంటే ఆ తీపి ఏంటో, ఆ బాధ ఏమిటో, ఆ అనుభవం ఏంటో నేను తెలుసుకొని మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ఓదార్చడానికి అనుభవంలోనికి దేవుడు నడిపించి బలపరచడానికి దేవుడు వస్తూ నన్ను పడుతుంది. అది నింద కావచ్చు, అది అవమానం కావచ్చు, మా కుమారుని యొక్క ఆ స్ట్రోక్ కావచ్చు, ఇట్లా ఎన్నో ఎన్నో. అందువల్ల దేవుని కొంతమంది నేను పిల్లలు కొన్ని అనుభవాలు దేవుడు నేర్పించారు. కొన్ని అనుభవాలు ఏదేమొచ్చినా దేవుడి వైపు చూసే అనుభవాన్ని దేవుడు నేర్పించారు. ఆ అనుభవాన్ని పెట్టి మీకు కూడా చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సమస్యలు పెద్ద సమస్యలుగా దేవుడి దృష్టికి. ఆమేన్. బాధపడగాకండి, దిగులు పడగాకండి. ఈ మారా జీవితాన్ని కూడా ఆయన తప్పనిసరిగా అంతకు మారుస్తారు. ఆమేన్, హల్లెలూయా. సరిలేదా, భార్య సరిలేదా, పిల్లలు సరిలేదా, కుటుంబ పరిస్థితి సరిలేదా, గర్భఫలం లేదా, ఆర్థిక పని ఇబ్బందులుతున్నారా, అప్పుల సమస్యలుతున్నారా, సరైన పనులు లేదా, భయపడక. ఆమేన్. దేవుని వైపు చూడండి, ధైర్యంగా ఉండు. పక్కన చెప్పు, ధైర్యంగా ఉండు, దిగులు పడకాకు. దేవుని నీ జీవితంలో అద్భుతాలు చేయను గాక. హల్లెలూయా. చేస్తాడు, ఎత్తికి చెప్పండి, చేస్తాడు చెప్పండి. దీర్ఘంగా లాగండి ఒక రాట. ఆమేన్, హల్లెలూయా.